నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. డిఎంకే అన్నా డిఎంకే దాంట్లోకి పోటీగా గట్టి స్థాయిలో నిలబడిన టీవీకే పార్టీలో మనందరికీ తెలిసిందే. మన విజయ్ తలపతి ఏదైతే ఇంకొక సీట్ ఉందో తిరుచి ఈస్ట్లో, ఆయన ఇప్పుడు రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేసిన చోట ఎవరిని నిలబెడతాడు? ఫస్ట్ మనం అనుకుంటా ఉన్నాం ఈ త్రిష విజయ్ సంబంధించిన కాంట్రవర్సీ నడుస్తూ ఉన్నింది. త్రిషకి సీట్ ఇస్తాడని మనం అంటే చాలామంది అనుకుంటా ఉన్నారు. దాంతోపాటు అందరూ అనుకునే థాట్స్ అన్నిటిని మించి విజయ్ కొత్తగా ఆలోచించాడనే అది మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ త్రిషకు కాకుండా ఇక్కడ మన రాఘవ లారెన్స్ ఎవరైతే డాన్స్ మాస్టర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ ఆయనకు సీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దాని గురించి మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సరికొత్త సమీకరణాలతో హీట్ ఎక్కుతున్నాయి. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ హిట్ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికపై పూర్తి ఫోకస్ పెట్టింది. విజయ్ తాను గెలిచిన 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది. అయితే ఈ స్థానం నుండి టీవీకే అభ్యర్థిగా ఎవరు నిలబడబోతున్నారనే దానిపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడేలా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు ఇప్పుడు తిరుచి ఈస్ట్ రేస్ లో అత్యంత బలంగా వినిపిస్తోంది. మొదట్లో ఈ స్థానం నుండి స్టార్ హీరోయిన్ విజయ్ స్నేహితురాలు త్రిష పోటీ చేయబోతుందంటూ తమిళ మీడియాతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. విజయ్ సరసన ఎన్నో హిట్ సినిమాలు నటించిన త్రిషను రాజకీయాల్లోకి దించుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కానీ తాజా సమాచారం ప్రకారం త్రిషకు ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని తేలిపోవడంతో ఆ ప్రచారానికి పూర్తిగా బ్రేక్ పడింది. రాఘవ లారెన్స్ కు ఉన్న మాస్ ఇమేజ్, ముఖ్యంగా యువతలో ఉన్న ఫాలోయింగ్ మరియు ఆయన చేసే సేవా కార్యక్రమాలు పోటీకి భారీగా కనిపిస్తాయని టీవీకే అధిష్టానం భావిస్తోంది. లారెన్స్ మొదటి నుంచి విజయ్ కి గట్టి మద్దతుదారుడిగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో టీవీకే సాధించిన క్లీన్ స్వీప్ విజయంపై లారెన్స్ ఓపెన్ గానే అభినందనలు కురిపించారు. అలాగే ఇటీవల విజయ్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను కూడా ఆయన సమర్థించారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఈ కీలక నిర్ణయంపై లారెన్స్ ఇప్పటికే తన గురువు సూపర్ స్టార్ రజనీకాంత్ తో చర్చించినట్లు తెలుస్తోంది. తలైవా రజనీకాంత్ ఇచ్చే సలహాలు, ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాతే లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టీవీకే గెలిచినా లేకుంటే అన్నామలై సపరేట్ పార్టీ పెట్టాలనుకున్నా రజనీకాంత్ గారి పేరు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ గారు ఆయనకున్న క్రేజ్ వేరు. తమిళ ప్రజలలో అంటే భయంకరంగా ఉంటుంది ఆయనకున్న క్రేజ్. సో ఆ క్రేజ్ని పక్కన పెడితే ఈ పొలిటికల్కి సంబంధించింది అంటే రాఘవ లారెన్స్ గారు అంటే ఒక సినీ వ్యక్తి కాబట్టి ఆయన ఎవరైతే రజనీకాంత్ గారి ఆదేశాలు ఫాలో అవుతున్నా అని చెప్పచ్చు. ఎందుకంటే ఇద్దరు సినీ వ్యక్తులు కాబట్టి. బట్ అన్నామలై గారు ఒక ఐపీఎస్ వ్యక్తి. సో రజనీకాంత్ గారి వల్లనే నేను రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆదేశాల ప్రకారమే నేను ఇప్పుడు ఇట్లా నడుచుకుంటున్నా, కొత్త పార్టీ పెట్టబోతున్నా అని మాట్లాడడం కూడా కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. అన్నామలై పార్టీ పెట్టబోతాడా లేదో మనకు తెలీదు. ఆయనే చెప్పాడు పెడుతున్నా అని. అండ్ ఇక్కడ రాఘవ లారెన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా టీవీకి తరపున తిరుచి ఈస్ట్ గెలుస్తాడా లేదా అనేది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం.